నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో ఆయన సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. 3 గంటల పాటు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే మరోపక్క ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తండ్రి కూడా సిట్ అధికారుల విచారణకు హాజరైన నేపథ్యంలో మరి ఇరువురిని కూడా అధికారులు ప్రశ్నించారు అంటున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన విచారణలో ఏం చెప్పాను అన్న విషయాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది. మరి ఆయన కొన్ని దాచారు అని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఎవరెవరి పేర్లు ఆయన దాచడం జరిగింది, ఎవరెవరి పేర్లు ఆయన వెల్లడించడం అయితే జరిగింది, దీని తర్వాత ఇంకెంతమంది మళ్ళీ విచారణకు హాజరవ్వచ్చు, ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు అన్న వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యి వచ్చిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఏమడిగారు, నేనేం చెప్పాను అన్న విషయాలను క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే కొన్ని విషయాలకు మాత్రం నాకు తెలియదు, మళ్ళీ నేను విచారణకు పిలిచినప్పుడు గుర్తు చేసుకుని వచ్చి మీకు చెప్తాను అన్నాను. అంటే నిజంగానే లోపల జరిగే అవకాశం ఉందంటారా, లేదు అంటే మీడియా ముందు నేను ఎందుకు వెల్లడించడం అని చెప్పి కొన్ని దాచారంటారా? అసలు విచారణలో ఆయన ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం సమాధానం చెప్పారు, దీని తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరిగే అవకాశం ఉంటుందంటారు? విజయసాయిరెడ్డి అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు చెప్పాడు? విజయసాయిరెడ్డికి అసలు సిట్ పోలీసులు నోటీస్ ఎందుకు ఇచ్చారు? వచ్చి ఎంక్వైరీకి అటెండ్ కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన ఏం చెప్పాడు? ఈయన చెప్పాల్సిందేంటి, ఈయన చెప్పింది ఏంటి? లోపల సిట్ వాళ్ళు అడిగినప్పుడు చాలా ప్రశ్నలకి నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పాడు. అంటే ఆ స్క్రిప్ట్కి వచ్చిన ఆన్సర్లు చూస్తే, ప్రశ్నలకి ఆన్సర్లు అవి చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఇతను సమాధానాలు చెప్పాడా అన్న డౌట్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటి అంటే, అసలు ముడుపులు అన్న సమస్య ఉంది ఇక్కడ, కిక్ బ్యాక్స్ అనేవే లేవు అంటున్నాడు. అది పెద్ద అతి తెలివితేటలు ఉపయోగించి విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్తున్న అతి తెలివి స్టేట్మెంట్. అసలు ముడుపులు లేవులే మొత్తం. అసలు వ్యాపారమే ఇల్లీగల్ వ్యాపారం చేసి ఇంకా అందులో ముడుపులు అంటే ఏంటంటే, ఎవడో వ్యాపారం చేస్తే ఆ వ్యాపారానికి పర్మిషన్ ఇస్తూ మనం కొంత తీసుకోవటం ముడుపులు అంటే. ఇది ముడుపులు కాదు అంటే విజయసాయిరెడ్డి అది కరెక్టే చెప్పాడులే. ముడుపులు కాదు అసలు, ఇది మొత్తం వాళ్ళే మద్యం ప్రొడ్యూస్ చేయటం, ఆ ఉత్పత్తి చేసిన మద్యాన్ని వాళ్ళే అమ్ముకోవటం, ఇదంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారానే చేయటం, ఆ డబ్బులు అటట్లా తిరిగి రాజ్ కసిరెడ్డి దగ్గరికి చేరటం, మొత్తం డబ్బులు కదా. అందుకని ఇంకా ఇందులో ముడుపులు క్వశ్చన్ ఏమి లేదులే. అదే అంతవరకు విజయసాయిరెడ్డి కరెక్టే చెప్పాడు. ముడుపులు కాదుగా, మొత్తం వ్యాపారమే చేసేసారు వీళ్ళు. అసలు నాకేం తెలియదు అంటున్నాడు కదా ఈ విజయసాయిరెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది? ఆదాన్ డిస్టిలరీస్ విజయసాయిరెడ్డి అల్లుడిదా కాదా? అంటే ఆదాన్ డిస్టిలరీస్ నుంచి నేను అప్పుగా మాత్రమే ఇప్పించాను, బిజినెస్ చేసుకుంటానంటే ఇది పెట్టుబడి కాదు అన్నట్టు ఆయన చెప్తున్నారు సార్. మరి ఆదాన్ డిస్టిలరీస్ మరి నాకెందుకు ఇప్పలేదు, మీకెందుకు ఇప్పలేదు? ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో, ఈ 2 డిస్టిలరీస్కే కదా 90% ఆర్డర్లు వచ్చింది. మరి మిగిలిన చాలా డిస్టిలరీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఆర్డరు? విజయసాయిరెడ్డి అల్లుడు డిస్టిలరీకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిస్టిలరీకే 90% ఆర్డర్లు ఎట్టపోయినాయి? ఎందుకు పోయినాయి విజయసాయిరెడ్డి? నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చెప్పాలి కదా. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పు. అతి తెలివితేటలు ప్రదర్శించు మాకు ఇక్కడ. ఆదాన్ డిస్టిలరీకి కొత్త డిస్టిలరీ పెడితే దానికి ఆర్డర్స్ ఎట్లా వచ్చినాయి? కిక్ బ్యాక్స్ మాట్లాడలేదు అంటారు. కిక్ బ్యాక్స్ కాదు, వ్యాపారం చేసి ఆ డబ్బులంతా మొత్తం బ్లాకే, మొత్తం డబ్బులే, క్యాషే. అంటే ఏం చెప్తున్నారంటే, నేను పాలసీ మేకింగ్ అప్పుడే ఉన్నాను, ఓన్లీ 2 మీటింగ్స్ మాత్రమే నేను అటెండ్ అయ్యాను, ఆ తర్వాత నుంచి నాకు దీని నుంచి ఎటువంటి సమాచారం లేదు, అలాగే నేను ఏది కూడా పట్టించుకోలేదు అని చెప్పారని తెలిసిందండి. ఒకసారి సెట్ చేసిన తర్వాత ఇంక ఈయన ఎందుకుంటాడు? ఈయన కూర్చొని మద్యం తయారు చేస్తాడా? చేయాల్సిన అవసరం లేదు కదా. మద్యం తయారు చేసేవాడు వేరేవాడు ఉంటాడు కదా, వాడు తయారు చేస్తాడు కదా. ముందర పాలసీ ఇదిగో ఇట కొట్టేద్దాం అని ప్లాన్ ఇవ్వటమే కదా ఇంపార్టెంట్.
ఆ ప్లాన్ ఇచ్చింది నేనే అని కదా పరోక్షంగా చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. డబ్బులు మద్యం పాలసీని మార్చి డబ్బులు ఎట్ట కొట్టేయాలి అన్న పాలసీ వరకు నేనే ఇచ్చానని కదా విజయసాయిరెడ్డి చెప్తున్నది. అదే కదా నేరం. అంటే ఇక్కడ 2 రకాల డౌట్స్ వస్తున్నాయి సార్. మరి ఆయన కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన ఎందుకు వేరే అంటే సీపోర్ట్ కేసులో విచారణకు వెళ్ళి ఈ మద్యం స్కామ్ విషయాన్ని బయటపెట్టడం జరిగింది. మరి ఆయనకు కూడా దీని ద్వారా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఆయన ఆ విషయాన్ని బయటపెట్టారంటారు? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు బయట పెట్టకపోవటం అనేది క్వశ్చన్ కాదు. విజయసాయిరెడ్డికి ఏంటి అంటే ఇప్పుడు సీపోర్టు విషయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దాంట్లో మొత్తం డబ్బులన్నీ వీళ్ళే కట్టాల్సి వచ్చింది. ఎవరైతే విక్రాంత్ రెడ్డి ఉన్నాడో విక్రాంత్ రెడ్డిని కాకినాడ సీపోర్ట్స్ ఆయనకి పరిచయం చేసింది ఎవరు? విజయసాయిరెడ్డే కదా. విజయసాయిరెడ్డే కదా ఫస్ట్ తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేసింది. అంటే ఏంటి, ప్రతి కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉన్నది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు, మీరు ఈ కుంభకోణాల గురించి అడుగుతారేమోనని విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మొదటి నుంచి చెప్తున్న పాయింట్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తున్నా మీకు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను దూరం అయిపోయాను, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నా మీద గౌరవం తగ్గింది, నేను పార్టీ పెట్టినప్పుడు నెంబర్ 2 ఉన్నాను కానీ ఇప్పుడు నెంబరు 2000లో పడిపోయాను నేను, అందుకనే కదా నేను బయటకు వచ్చింది అంటున్నాడు. దిస్ ఈజ్ ఎ మిస్లీడింగ్ స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి ఇతను ఇద్దరు తోడు దొంగలే. ఒక దాంట్లో కాదు, అన్నింట్లో వీళ్ళిద్దరే తోడు దొంగలు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఆ మాట పదే చెప్తూనే ఉన్నాడు. ఇవాళ బయటకు వచ్చి ఇంకో కొత్త విషయం చెప్పాడు. సాక్షిలో నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఈయన ముసలోడు అన్నట్ట. ముసలోడు అనక మరి ఈయన చంద్రబాబు నాయుడిని ముసలోడు అన్నాడు కదా, మరి ఈయన ఇప్పుడు ముసలోడయ్యాడు. అంటే విజయసాయిరెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ సాక్షి పేపరు, సాక్షి టీవీ నేనే పెట్టించానని చెప్తున్నాడు. నేను పెట్టించిన టీవీలో, నేను పెట్టించిన దాంట్లో నా మీదే నన్ను ముసలోడు అంటున్నారని బాధపడుతున్నాడు. మరి నువ్వు ముసలోడు అయ్యండి, నువ్వు చంద్రబాబు నాయుడిని ముసలోడు అన్నప్పుడు మరి బాధ ఉండదా ఎవరికి? ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో నాకు పడటం లేదు అని చెప్పి బయటికి రావటమే డ్రామా. ఆ డ్రామా ఆడింది ఎందుకు అంటే ఈ కేసులన్నింటినీ మిస్లీడ్ చేయటానికి. అన్ని కేసుల్లో ఇట్టగా ఇన్వాల్వ్ అవుతాడు, మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. రాజ్ కసిరెడ్డికి డబ్బులు వెళ్ళినాయి, రాజ్ కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్తున్నాడు. మీరు గమనించండి. ఇప్పుడు ప్రభుత్వం పాలసీ మార్చింది. ప్రభుత్వం పాలసీ మార్చిన తర్వాత గవర్నమెంటే షాపులు పెట్టింది. ఆ షాపుల్లో వైసీపీ వాళ్ళని పెట్టింది. ఇక్కడ రైల్వే నుంచి వాసుదేవరెడ్డిని తెచ్చి ఎండీగా పెట్టారు ఈ బ్రూవరీస్ కార్పొరేషన్కి. ఇక్కడ ఆదాన్ డిస్టిలరీసు, ఎస్పీఐ ఆగ్రోస్ నుంచి అధిక మొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. తయారు చేసిన మద్యాన్ని డబ్బులన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగినాయి. ఈ క్యాష్ అంతా కూడా కలెక్ట్ అయిపోయి రాజ్ కసిరెడ్డి దగ్గరికి వెళ్ళింది. మీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రాలా? నాకు ఇవ్వచ్చు కదా, మీకు ఇవ్వచ్చు కదా. లేదు, రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఒక రాజ్ కసిరెడ్డికే ఎందుకు ఇచ్చారు? రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో హోటళ్ళు పెట్టడం, హైదరాబాద్లో హాస్పిటళ్ళల్లో పెట్టుబడులు పెట్టడం, హైదరాబాద్లో సినిమాలు తీయటం, ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే డబ్బులు వసూలు చేసి రాజ్ కసిరెడ్డికి ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే రాజ్ కసిరెడ్డికే ఎందుకు ఇస్తారు డబ్బులు? అందరూ తీసుకెళ్ళి మీకు నాకు ఎందుకు ఇవ్వరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకోండి, ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తికి ఇస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టి రాజ్ కసిరెడ్డికి డబ్బులన్నీ పోయినాయి. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పెట్టుబడులు పెట్టుకున్నాడు. ఇది జరిగింది. ఇదేనా జరిగింది? మరి రాజ్ కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని విజయసాయిరెడ్డి ఎట్లా చెప్తున్నాడు? పోనీ మీరు నేను కాదండి, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి విజయసాయిరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, రాజ్ కసిరెడ్డికి ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు, అందరు వెళ్ళి ఆయనకి ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇది స్పష్టం కదా.
మరి దీన్ని వక్రీకరించి ఎందుకు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి? దీన్ని ట్విస్ట్ చేసి టిల్ట్ చేసి ఎందుకు చెప్తున్నాడు? ఇదే రాజకీయం, ఇక్కడే రాజకీయం జరుగుతూ ఉన్నది. అందుకని విజయసాయిరెడ్డి వచ్చి చెప్పటము, సాక్ష్యం ఇవ్వటం, విజయసాయిరెడ్డి సాక్ష్యం ఇవ్వాలా, విజయసాయిరెడ్డి చెప్పాలా? ఆదం డిస్టిలరీస్ ఎవరితో చెప్పమని విజయసాయిరెడ్డిని? అదే అడుగుంటారు కదా లోపల అడిగింది అదే, బయటకు వచ్చి చెప్పింది ఏది? నాకు తెలీదు, గుర్తులేదు, ఎవరు చెప్పారో తెలీదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదండి. నీకుందా? ఎవరికుంది? విజయసాయిరెడ్డి నీకు సంబంధం ఉందా? ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, కేసుని డైవర్ట్ చేయడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. వాంటెడ్గా సాక్షిని తిట్టడం ద్వారా తనకి జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు అన్న మెసేజ్ని పబ్లిక్కి ఇచ్చి పబ్లిక్ని ఫూల్స్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేవి ఇక్కడ ప్రధానమైన సమస్యలు, ప్రధానమైన ప్రశ్నలు. ఆ సమస్యలు, ఆ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ మొత్తం తేల్చాలి. రాజకేశరెడ్డి కాదు, సునీల్ రెడ్డి ఎవరు? సునీల్ రెడ్డి దగ్గరికి డబ్బులు ఎట్టబోయినాయి, 4,000 కోట్లు దుబాయ్ ఎట్లా తరలించాడు? ఆ విషయాన్ని నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఎట్ట చెప్పాడు? అమిత్ షా దగ్గరికి కూడా సమాచారం వెళ్ళింది కదా. ఇంత జరిగితే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదని చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి కాకపోతే ఇంకెవరికి ఉంది సంబంధం? అది కూడా చెప్పాలి కదా. రాజకేశరెడ్డికి అందరూ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు, మరి ఆయన ఎవరికి చేర్చాడు అంటే దానికి ఆయన్నే సమాధానం అడగాలని. ఎగ్జాక్ట్లీ, ఆయన్నే అడగాలి. మధ్య నువ్వెందుకు వచ్చావు? మరి రాజకేశరెడ్డి దొరికితే అదే అడుగుతారు కదా. రాజకేశరెడ్డి తండ్రిని కూర్చోబెట్టారు. ఇప్పుడు రాజకేశరెడ్డి తండ్రిని కూర్చోబెట్టి అడిగితే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. కానీ విజయసాయిరెడ్డి ఈరోజు విచారణలో మిథున్ రెడ్డిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మరి రేపు ఆయన విచారణకు హాజరవుతారంటారా? కాకపోతే ఊరుకోరు కదా, రెడ్ కార్నర్ నోటీసులు ఉంటాయి కదా, అందరికీ రెడ్ కార్నర్ నోటీసులు పోతాయి కదా. ఎక్కడున్నా దొరుకుతారు కదా వాళ్ళు, రాకుండా ఎక్కడికి పోతారు? అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ విజయసాయి రెడ్డి అనే ఒక ఈ మేధావి, తెల్ల జుట్టు మేధావి కేసుని పక్కదోవ పట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అనేది మొత్తం సిట్టు అధికారులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ 161 నోట్ ఆల్రెడీ మీకు అవి స్టేట్మెంట్లు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఇంకొక అతను, వీళ్ళిద్దరూ కూడా 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాటిట్లో అన్ని వివరాలు ఇచ్చారు. డబ్బు ఎటు నుంచి ఎటు రూట్ అవుట్ అయిందని కూడా ఇచ్చారు. అందుకని విజయసాయిరెడ్డి లాంటి క్యారెక్టర్లని మీరు పిలవండి, ఊరికి అడగండి, కానీ విజయసాయిరెడ్డి చెప్పేది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునే అంత సబ్జెక్టు కూడా విజయసాయిరెడ్డి అంటే నాకు తెలియదు, గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పే స్క్రిప్ట్నే విజయసాయిరెడ్డి మళ్ళీ చదివాడు కాబట్టి నాకు ఈ డౌట్లన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.